బండి ఉండి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం ఉన్నాం తిరుపతిలో ఉన్న శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి దేవాలయం దగ్గర. ఇది గంగమ్మ తల్లి దేవాలయం యొక్క ప్రధాన ముఖద్వారం. ఇక్కడ నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే మనకు ప్రధాన ఆలయం వస్తుంది. నేను మీకు ఈ వీడియోలో తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతరను అయితే చూపించబోతున్నా. వీడియోను చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర 14/5/2024 చాటింపుతో ప్రారంభమై 22/5/2024 తేదీ గంగమ్మ తల్లి విశ్వరూప దర్శనంతో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడైతే మనం గంగమ్మ తల్లి దేవాలయం దగ్గరకు అయితే చేరుకున్నాం. గంగమ్మ జాతర కావడం వలన భక్తుల రద్దీ అయితే అధికంగా ఉంది. ఆ చల్లని తల్లి గంగమ్మకు భక్తులైతే భక్తి శ్రద్ధలతో అంబళ్ళనైతే సమర్పిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి 4 దర్శన క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. ఒకటి అతి శీఘ్ర దర్శనం 100 రూపాయలు, రెండవది స్పెషల్ దర్శనం 50 రూపాయలు, మూడవది ప్రత్యేక దర్శనం 20 రూపాయలు, నాలుగవది సర్వదర్శనం లేదా ఉచిత దర్శనం. నేనైతే 50 రూపాయల దర్శనానికి అయితే వెళ్ళాను. ఆ గంగమ్మ తల్లి దర్శనం 1 గంటలో అయితే నాకు పూర్తయింది. ఇప్పుడైతే మనం గంగమ్మ తల్లి జాతర చరిత్ర, స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరల్లో తిరుపతి గంగమ్మ తల్లి జాతర ప్రధానమైనది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి గంగమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. పూర్వం తిరుపతిని పాలెగాళ్ళు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలో అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన నవవధువులంతా తనతో మొదటి రాత్రి గడపాలంటూ ఆ పాలెగాడు ఆంక్షలు విధించేవాడట. ఆ పాలెగాడిని అంతమొందించేందుకు, శ్రీజాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో ఆవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భక్తులు భావిస్తారు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడు కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. ఆ పాలెగాన్ని వెతుక్కుంటూ గంగమ్మ తల్లి అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. అయినా ఆ పాలెగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దురవేషం వేసిందట. దీంతో ఆ పాలెగాడు తన ప్రభువైన దొర వచ్చాడనుకొని బయటకు రాగానే గంగమ్మ తల్లి ఆ పాలెగాడి తల నరికి సంహరించిందట. ఆ దుష్ట శిక్షను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతరనైతే చేస్తున్నారు. తిరుపతి గంగమ్మ తల్లి జాతర మొదటగా చాటింపుతో ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం ఆవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దల నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాల సారెను తీసుకొని వస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటల వరకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవ్వరూ పొలిమేరలు దాటొద్దంటూ చాటింపులు వేస్తారు.
మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలెగాన్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో మొదటి రోజున బైరాగి వేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగా ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగి వేషం వేసిందని భక్తుల నమ్మకం. రెండవది బండ వేషం. మానవుడు కష్టనష్టాలకు భయపడకుండా బండలా ఉండాలని ఈ వేషం చెబుతుంది. మూడవ రోజు తోటి వేషం. దీనిని చిన్నపిల్లలు ఎక్కువగా వేస్తారు. నాలుగవ రోజు దొరవేషం. డప్పులు వాయిద్యాలు సందడి మధ్య దొరవేషధారులు ఊరంతా ఊరేగుతారు. స్థల పురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది. నాలుగవ రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదవ రోజున మాతంగి రూపం ధరించి పాలెగాడి ఇంటికి వెళ్ళి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ పాలెగాడి భార్యకు గంగమ్మ తల్లి ధైర్యం చెబుతుంది. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషం వేస్తారు. ఆరవ రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. ఏడవ రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచే పడిగాపులు కాస్తారు. పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకుని నీలిరంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారికి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ జాతర అమ్మవారి చెంప నరకడంతో ముగుస్తుంది. గంగమ్మ తల్లి జాతరలో భక్తులు ఆ గంగమ్మ తల్లిని బండబూతులతో అయితే తిడతారు. అలా ఎందుకు చేస్తారంటే పాలెగాన్ని చంపడానికి ఆ గంగమ్మ తల్లి వివిధ రకాల వేషాలు వేస్తూ ఆ పాలెగాన్ని బండబూతులు తిడుతూ చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగేది. అందువలన భక్తులు జాతర జరిగిన రోజులన్నీ వివిధ రకాలైన వేషాలతో అమ్మవారిని బండబూతులు తిడతారు. అలా అమ్మవారిని బండబూతులు తిట్టడం గంగమ్మ తల్లికి ఇష్టమని ఇక్కడ భక్తుల విశ్వాసం. గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలని ఇక్కడ భక్తులు నమ్ముతారు. అందుకే ఏటా జాతర సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర 4వ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు అర్చకులు కలిసి పసుపు కుంకుమలు శేషవస్త్రాలు గంప చేట తదితర మంగళ వాయిద్యాలను మేళతాళాలతో తీసుకొని వచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్ళేవారు. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. ఆలయం లోపల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలో లేదు ఫ్రెండ్స్. ఆ గంగమ్మ తల్లిని ఫోటో ద్వారా చూపిస్తాను, దర్శనం చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈసారి గనక మీరు తిరుపతి వస్తే తప్పకుండా ఆ గంగమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించండి. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులైతే పొందండి. ఇంతకుముందే మీలో ఎవరైనా గంగమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుంటే కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ముని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.